నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లోని దుద్యాల మండలం లగచెర్లలో కలెక్టర్ ఇతర అధికారులపై దాడి ఘటనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు ఈ కేసులో మొదటి నిందితునిగా చేర్చారు. హైదరాబాద్ లో నాటకీయంగా అరెస్టు చేసిన నరేందర్ రెడ్డిని కోర్టులో హాజరుపరచడం, న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించడం, పోలీసులు ఆయన్ను జైలుకు తరలించడం చకచకా జరిగిపోయాయి. ముఖ్యంగా నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు పేరును ప్రస్తావించడం కలకలం రేపింది. నరేందర్ రెడ్డిని కేటీఆర్ స్వయంగా ప్రోత్సహించినట్లు దర్యాప్తులో వెల్లడైందని, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరిగిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. లగచెర్లలో దాడి చేసినట్లుగా గుర్తించిన 46 మందిలో 19 మందికి భూములు లేవని తేలిందని ఐజీ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అధికారులపై దాడిని ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోంది. ఇందులో ఎంతటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజా పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో, ఎప్పుడేం జరుగుతోందన్న ఉత్కంఠ నెలకొంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు కేటీఆర్. అయితే లగచెర్ల ఘటనకు సంబంధించి కేటీఆర్ ను అరెస్టు చేస్తారనే ప్రచారంతో బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్వి అధ్యక్షులుగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్తిక్ రెడ్డి తదితర నేతలు అక్కడే వేచి ఉన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు నందినగర్ నివాసానికి చేరుకుని కేటీఆర్తో భేటీ అయ్యారు. లగచర్ల ఘటన అనంతరం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. లగచర్ల ఘటనలో ఎలాంటి కుట్ర లేదని, బలవంతంగా భూసేకరణ చేస్తూ ఉండటంతో కడుపు మండిన రైతులు తిరగబడ్డారే తప్ప మరొకటి కాదని నేతలు పేర్కొంటున్నారు. పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత విధానాలపై క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధం కావాలని పార్టీ నేతలు నిర్ణయించారు. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో కార్యాచరణ ప్రకటించాలని భావిస్తున్నారు. కాగా కలెక్టర్, ఇతర అధికారులపై దాడిని పలు ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. లగచర్ల ఘటనలో ఎలాంటి కుట్ర లేదని, బలవంతంగా భూసేకరణ చేస్తూ ఉండటంతో కడుపు మండిన రైతులు తిరగబడ్డారే తప్ప మరొకటి కాదని నేతలు పేర్కొంటున్నారు. ఇక పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత విధానాలపై క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధం కావాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, లగచర్ల ఘటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏమో వాళ్ళ సైడ్ చెప్తూ ఉంది, అలాగే బీఆర్ఎస్ నేతలేమో మా వాళ్ళు లేదు, కడుపు మండిన రైతులు అలాగే ధర్నా చేశారు, వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేశారు అని చెప్తున్నారు. అంటే ఈ ఘటనకు సంబంధించి ఎటువైపు దారి తీస్తుందని అనుకోవచ్చు క్రాంతి? రైట్ బ్రాహ్మిణి, ప్రస్తుతం ఏదైతే గత 3 రోజుల నుంచి చూసుకున్నా కూడా లగ్గచర్లలో జరిగిన ఘటన, కలెక్టర్ పై దాడి మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. 2 పార్టీలు, తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదు అనంటే బీఆర్ఎస్, గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కార్యకర్తలు మాత్రం చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధానంగా మొదటిసారిగా కలెక్టర్ పై దాడి చేయడం మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రభుత్వ కార్యపాలన చేసే ఉద్యోగులు కూడా ఇప్పటికే జేఏసీలు కూడా కావచ్చు, లచ్చిరెడ్డి కావచ్చు, ఇతరులు కూడా డీజీపీని కలిసి కఠినంగా వాళ్లకు శిక్ష పడాలని కూడా చెప్పడం అయితే జరిగింది. అదే రోజు సోమవారం రోజు నుంచి కూడా ఎంప్లాయీస్ అంతా వికారాబాద్ కావచ్చు, తాండు, మన కొడంగల్లు కావచ్చు, ఎంప్లాయీస్ అందరూ ఆఫీసులు క్లోజ్ చేసి పెన్ డౌన్ అయితే చేయడం జరిగింది. అదే విషయంలో అందరికీ సమర్థించడం కూడా కలెక్టర్ చెప్పడంతో ఆ తర్వాత కొంత వాతావరణం అయితే కూల్ గా అయింది. కానీ దీనిపై పాల్పడ్డ 55 మందిని మాత్రం పోలీసులు అర్ధరాత్రి పూట అరెస్టు చేసి వాళ్ళని సీసీ ఫుటేజ్ ఆధారంగా మాత్రం 16 మందిని రిమాండ్ విషయం తెలిసిందే. అయితే మిగతా దీనికి ప్రధాన నిందితుడు ఎవరైతే సురేష్ అనే మోగంటి సురేష్ పై మాత్రం కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే మోగంటి దాదాపుగా సురేష్ నుంచి
పట్నం నరేందర్ కు దాదాపుగా 42 సార్లు ఫోన్ కాల్స్ వెళ్ళినట్టు కూడా పోలీసులు ఫోన్ డేటా ఆధారంగా కూడా తీయడం జరిగింది. అయితే ఇదే అంశంలో నిన్న చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో ఉదయం కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తుండగా సమయంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి నిన్న రిమాండ్ కి అయితే తరలించారు. ప్రస్తుతం చెర్లపల్లి సెంట్రల్ జైల్లో మాత్రం పట్నం నరేందర్ ఉన్నాడు. దాదాపు 14 రోజు రిమాండ్ కూడా విధించినట్టు కోర్టు నిన్న విషయం తెలిసిందే. ఇదే అంశంలో చూసుకున్నట్లయితే కేటీఆర్ ప్రస్తుతం సురేష్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో సురేష్ అతను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. అతని భూమి కూడా దాదాపుగా 7 ఎకరాలకు పైగా అక్కడ అతని భూమి ఉంది. దాదాపుగా ఇది నిన్నటి మొన్నటి విషయం కాదు. గత 8 నెలల నుంచి కూడా ఇటు ప్రభుత్వాన్ని కావచ్చు అక్కడ కలెక్టర్ ని కూడా ఈ దృష్టిలో ఫార్మా కంపెనీ అనేది ఏదైతే లగ్గచర్లలో కొడంగల్లో వస్తున్న ఫార్మా కంపెనీకి ఈ పొలాలు కావచ్చు చేన్లు తీసేసి ఫార్మా కంపెనీ పెట్టద్దు అనేది అక్కడ రైతులు గతంలో కూడా చెప్పుకున్నట్లు కూడా చెప్తున్నారైతే తెలుస్తుంది కేటీఆర్. అయితే ఇది నిన్న మొన్న ఏదో కుట్ర పండినట్టు బీఆర్ఎస్ మీద తలెప్పు వస్తుంది తప్ప కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు ఈ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఎందుకంటే అతని అల్లుడు అక్కడ ఒక ఫార్మా కంపెనీ పెట్టుదామనే ఉద్దేశంతో ఈ ఫార్మా రైతుల దగ్గర నుంచి భూములను లాక్కొని అక్కడ ఫార్మా కంపెనీ పెట్టే ఉద్దేశం మీదనే ఈ ప్లాన్ ప్రకారంగా జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటూ వస్తుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఎందుకంటే ఒక కలెక్టర్ పై దాడి చూడొచ్చు, లేదు అని అంటే ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్న కోణంలో కాంగ్రెస్ కార్యకర్తలు అయితే చెప్తున్నారు. ఎట్టకేలకు ఇదే అంశంలో చూసుకున్నా కూడా ఎందుకనంటే నరేందర్ దగ్గర నుంచి పట్నం నరేందర్ నుంచి ఏదైతే సంఘటన జరిగిన సమయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 6 సార్లు కేటీఆర్ కూడా ఫోన్ కాల్స్ వచ్చినట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ప్రస్తుతం నిన్న ఏదైతే పట్నం నరేందర్ ని అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ లో చూసుకుంటే ఈ 16 మంది రైతులతో పాటు పట్నం నరేందర్ మరియు సురేష్ మరియు దీంట్లో కీలక పాత్ర కేటీఆర్ పేరును కూడా చేర్చడం అయితే సంచలనం రేపుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇదే అంశం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు కక్షపూర్వకంగా, ఎందుకనంటే తెలంగాణ ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చుట్టూ, ఎందుకంటే కేటీఆర్ చుట్టూ కావచ్చు, లేదు అని అంటే బీఆర్ఎస్ నాయకుల చుట్టూ మాత్రం ఖచ్చితంగా ఉచ్చు బిగుస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, లేదు అని అంటే ఇప్పుడు ఈ కలెక్టర్ పై దాడికి ఇప్పుడు చేర్చడం, ఎందుకంటే ఈ రిమాండ్ రిపోర్ట్ ఎందుకంటే ఖచ్చితంగా కేటీఆర్ ని అంటే నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా విచారించే అవకాశం కనిపిస్తుందా, లేదు అని అంటే అరెస్ట్ చేస్తారా? ఎందుకనంటే ఇప్పుడు పట్నం నరేందర్ ని ఫోన్ డేటా ఆధారంగానే మాత్రం 42 సార్ల సురేష్ దగ్గర నుంచి కాల్స్ రావడంతోనే అరెస్ట్ చేయడం జరిగింది. మరి పట్నం నరేందర్ దగ్గర నుంచి కేటీఆర్ కూడా 6 సార్లు ఫోన్ వచ్చింది. అయితే ఇదే అంశంపై మరి అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికే సిద్ధం అవుతున్నదా అని కూడా కొంత ఉత్కంఠంగానైతే మారిందని కూడా చెప్పుకోవచ్చు బ్రాహ్మిణి. అయితే క్రాంతి, మీరు చెప్పినట్లు రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు చేర్చారు, కానీ ఓవైపు అభిప్రాయ సేకరణ కోసం వెళ్ళిన అధికారులు ఓ వ్యక్తి వచ్చి గ్రామస్తులు రైతులు వేరే ప్రాంతంలో ఉన్నారు అని చెప్పిన వ్యక్తి మాట విని సెక్యూరిటీ కానీ పోలీసులు కానీ అక్కడికి వచ్చి ఎలా వచ్చారని బీఆర్ఎస్ ఓవైపు ప్రశ్నిస్తోంది. అంటే మరోవైపు ఏమో కాంగ్రెస్ ఏమో కుట్రపూరితంగానే దాడి చేసిందని బీఆర్ఎస్ వాళ్ళ మీద చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే 15 మంది ఎవరైతే దాడి చేసి అరెస్ట్ చేస్తారో వాళ్ళకు భూములు కూడా అక్కడ లేవని కూడా చెప్తుంది. అంటే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అంటే ఇది దాడి జరిగిందా లేదా ఇది రాజకీయ పర్వంగా రాజకీయ ముసుగులో తిరుగుతూ ఉందని అనుకోవాలంటారా క్రాంతి? రైట్ బ్రాహ్మిణి, ప్రస్తుతం ఎందుకనంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులది చూసుకున్నా కేటీఆర్ చెప్పింది చూసుకున్నా కూడా రైతులు దాడి చేసే సమయంలో పోలీస్ బందోబస్తు, అంటే ఒక కలెక్టర్ వచ్చే సమయంలో కలెక్టర్ కు ఉండవలసిన ప్రోటోకాల్ కావచ్చు, పోలీస్ బందోబస్తు కావచ్చు ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళంతా ఆ సమయంలో ఎక్తా అనేసి కూడా చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్లాన్ ప్రకారంగా చేయించింది అనేసి బీఆర్ఎస్ నాయకులు మాత్రం చెప్తున్నారు. ఎందుకనంటే ఒక కలెక్టర్ పై దాడి కావచ్చు, లేదంటే కలెక్టర్ నడిపిస్తున్న వెహికల్ అడ్డల ధ్వంసం కూడా జరిగిన విషయం కూడా తెలిసి, దాంతో పాటు ఇతర అధికారుల మీద దాడికి రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
ఇక మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే మొదటిసారిగా ఈ కేసులో ఓ మాజీ ఎమ్మెల్యేకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పోలీసు ఉన్నతాధికారి తిరుపతితో లింగయ్యకు ఫోన్ కాంటాక్ట్స్ ఉండటంతో విచారణకు రావాలని జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు నేడు హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో లింగయ్య విచారణకు హాజరయ్యారు. ఇక ఇదే కేసులో మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేల్లో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలున్నట్లు సమాచారం. రేవంత్ ప్రభుత్వం అమృత టెండర్లలో అవినీతికి పాల్పడిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వస్తూ ఉండటం కలకలం రేపుతోంది. తర్వాత ఎవరికి నోటీసులు వస్తాయోనని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల్లో టెన్షన్ నెలకొంది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి రాగానే ఆయన అమెరికా వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన్ను ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. తాజాగా ఆయన అమెరికాలో గ్రీన్ కార్డు పొందారు. దీంతో ఆయన ఇప్పట్లో తెలంగాణకు వచ్చే అవకాశం లేదని సన్నిహితులు చెబుతున్నారు. అయితే ప్రభాకర్ రావును విచారిస్తే కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు విషయాలు వెలుగులోకి రావని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో పలువురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వస్తూ ఉండటం కలకలం రేపుతోంది.